Hi guys, welcome back to our YouTube channel Education Concepts. సో ఈ వీడియోలో అయితే మీకు నేను సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ముందుగానే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అదేంటంటే ఈ నోటిఫికేషన్లో ఒకే ఒక్క పోస్ట్ అయితే ఉంది. సో ఒకే ఒక్క పోస్ట్కి ఈ వీడియో చేయడం అవసరమా అనే డౌట్ మీకు రావచ్చు. సో బట్ అవసరమే. ఎందువల్ల అంటే రీసెంట్గానే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది. అందులో మనకి అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఏవైతే జాబ్స్ ఉన్నాయో అవి టోటల్ అయితే మనకి 3445. ఎస్పెషల్లీ మన సికింద్రాబాద్ జోన్కి చూసుకుంటే జస్ట్ 89 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. మన ప్రీవియస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2019 ఏదైతే ఉందో దాని స్టాట్స్ ప్రకారం మనకి అప్లికేషన్స్ అనేవి 5 lakhs నుంచి 10 lakhs వరకు జస్ట్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్లోనే వచ్చాయి. ఇప్పుడు కూడా మనకి మోస్ట్ ప్రాబబ్లీ అంతే రావచ్చు. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా రైల్వే జాబ్ నోటిఫికేషన్స్ లేవని అండ్ ఆల్సో ప్రజెంట్ ఐటీ సెక్టర్ కూడా టైట్గా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆన్ అండ్ యావరేజ్ మనం అటు 10 lakhs కాకుండా 5 lakhs కాకుండా ఒక 7 lakhs వరకు అప్లికేషన్స్ వేసుకున్నా సరే మనం 7 lakhs 89 టాలీ చేస్తే ఒక్కొక్క జాబ్కి మనకి 7500 మెంబర్స్ ప్లస్ కాంపిటీషన్లో అయితే ఉంటారు. సో దీంతో కంపేర్ చేస్తే అక్రాస్ ఇండియా మొత్తం మీద కూడా ఈ జాబ్కి జస్ట్ ఒక 2,000 to 3,000 వరకు అప్లికేషన్స్ మాత్రమే వస్తాయి. దట్ ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. కాబట్టి మీరు ట్రై అయితే చేస్తే మీ లక్ బాగుంటే మీరు కాంపిటీషన్లో కాస్త మంచి స్కోర్ చేస్తే మీరు జాబ్ అనేది గెట్ చేయొచ్చు. ఎందువల్లంటే మీరు ప్రిపేర్ అయ్యే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నట్లు కూడా సేమ్ ప్యాటర్న్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఈ జాబ్స్కి ట్రై చేయమని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పటికైతే కొంచెం ల్యాగ్ చేశాను, బట్ ఎనీవే నోటిఫికేషన్లో మీకు ఏమైనా పోస్ట్ యూస్ఫుల్ అవుతుందని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ జూ అథారిటీ నుంచి రావడం జరిగింది. అయితే ఈ సెంట్రల్ జూ అథారిటీ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్టేకింగ్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఏదైతే ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్ అయితే ఉంది నోటిఫికేషన్లో ఇది మనకి పర్మనెంట్ జాబ్, ఏదో కాంట్రాక్ట్ అండ్ టెంపరీ జాబ్ కాదు. అందుకోసమే మీకు ఒకే ఒక్క పోస్ట్ ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అయితే ఈ ఒక్క పోస్టు కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకే కేటాయించడం వల్ల ఈ జాబ్కి ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, మేల్ క్యాండిడేట్, ఫిమేల్ క్యాండిడేట్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. సో ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 12th పాస్ అంటే ఇంటర్ పాస్ లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ వాళ్ళు అప్లై చేయాలి, బైపీసీ వాళ్ళు అప్లై చేయాలని రెస్ట్రిక్షన్స్ లేవు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ క్వాలిఫికేషన్తో అయినా సరే అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అంటే డిప్లొమా కూడా వస్తుంది. కాబట్టి డిప్లొమాలో కూడా మీరు ఏ బ్రాంచ్ అయినా సరే ఎటువంటి డౌట్ లేకుండా అప్లై చేయొచ్చు. అయితే ఇవి క్లర్క్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఈ జాబ్స్కి అప్లై అయితే చేసే క్యాండిడేట్స్కి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఆ టైపింగ్ చూసుకుంటే 35 words per minute అయితే ఇంగ్లీష్లోని, 30 words per minute అయితే హిందీలోని టైప్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ని ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మీకు అర్థమవుతుంది కదా. బేసిక్ పే మనకి 19,900 ఉంటుంది. అయితే మనకి బేసిక్ పే గురించి పక్కన పెట్టి మనకు వచ్చేటటువంటి అలవెన్సెస్ గురించి మాట్లాడితే విత్ ఆల్ అలవెన్సెస్తో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకి అప్ టు 35,000 రూపీస్ వరకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ 35,000 రూపీస్ అనేది జస్ట్ అప్రాక్సిమేట్లీ మాత్రమే మీకు నేను షేర్ చేశాను. ఈ శాలరీ అనేది మనం ఉండే లొకేషన్ బట్టి కొంచెం వేరీ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 18 years ఉండాలి, మాక్సిమం 27 years వరకు అప్లై అయితే చేయొచ్చు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిడక్షన్స్ అనేవి రిజర్వ్ కమ్యూనిటీకి అప్లికేబుల్ అవుతాయి. బట్ ఇక్కడ మనకి రిజర్వ్డ్ చేసినటువంటి పోస్టులు ఏవి లేవు. కాబట్టి ఏ కేటగిరీ క్యాండిడేట్ అయినా సరే 27 years వరకు మాత్రమే ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోగలరు. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే డీటెయిల్స్ని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ జాబ్స్కి అప్లై అయితే చేసినప్పుడు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అమౌంట్ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇంకొక విషయం, ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆఫ్లైన్లోనే ఉంటుంది. సో అందువల్ల ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్స్ కూడా తక్కువ ఉంటారని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. ఎందుకంటే ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనగానే చాలామంది అప్లై చేద్దామని అప్లికేషన్ ఫామ్ చేస్తారు, దాన్ని ఫిల్ చేయరు కొంతమంది, తర్వాత ఫిల్ చేసే వాళ్ళు కొంతమంది, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళని వాళ్ళు కొంతమంది, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సరిగ్గా పోస్ట్ చేయని కొంతమంది, ఇలాగ కాంపిటీషన్లో మనకి స్టెప్ బై స్టెప్ ఫిల్టర్ అయితే అయిపోతూ ఉంటారు. అందుకే ఇటువంటి నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్స్ వచ్చినా సరే బ్యాక్లాగ్లో ఆ వేకెన్సీస్ ఉండిపోయి మళ్ళీ నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, మనతో మాట్లాడుతున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అని చెప్పేసి అటువంటి వాళ్ళని ట్రై చేసేటటువంటి బ్యాక్లాగ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఇవే, మీరు ట్రై అయితే చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్కి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలనుకున్నాను కదా.
ఆఫ్లైన్లో అప్లై చేసినప్పుడు మన అప్లికేషన్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ నేను అండర్లైన్ చేస్తాను చూడండి. ఒకసారి నేను చదువుతాను చూడండి. మెంబర్ సెక్రటరీ సెంట్రల్ జూ అథారిటీ B1 వింగ్ 6th ఫ్లోర్ పండిత్ దీన్ దయాల్ అంత్యోగ్ భవన్ CGO కాంప్లెక్స్ లోధి రోడ్ న్యూఢిల్లీ 111003 ఈ అడ్రస్కి మనం అప్లికేషన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ 31st అంటే మనకి October 31st ఈ లోపు మీరు అప్లికేషన్ సెండ్ చేయాలి. అంటే ఎగ్జాక్ట్గా 31st నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేస్తానంటే కాదు, 31st కల్లా మీ అప్లికేషన్ అయితే అక్కడికి రీచ్ అవ్వాలి. ఆ విషయం గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి జాబ్స్కి అప్లై చేసిన క్యాండిడేట్కి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. రిటర్న్ టెస్ట్ అనేది ఇంటర్మీడియట్ స్టేజ్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ విషయం కూడా మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక అప్లికేషన్ ఫామ్ను కూడా మనకి నోటిఫికేషన్తోనే అటాచ్ అయితే చేశారు. ఈ అప్లికేషన్లో మనం ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా చాలా బేసిక్ డీటెయిల్సే. ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దీన్ని ప్రింట్ అవుట్ అయితే తీసుకుని ఇక్కడ నేను సర్కిల్ చేశాను కదా, ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయండి. తర్వాత మీ నేమ్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్లాక్ లెటర్స్లో రాయండి, అంటే క్యాపిటల్ లెటర్స్లో క్లియర్గా లెటర్కి స్పేస్ ఉండి క్లియర్గా అర్థమయ్యే విధంగా రాయండి. తర్వాత జెండర్ ఏదైతే ఉంటుందో మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ ఈ ప్యాటర్న్లో రాసి తర్వాత మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇక్కడ ఏవైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి మీ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా సిగ్నేచర్ అయితే చేసేసి మీ అడ్రస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందని, లేదంటే లేదని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయండి. చాలా సింపుల్గానే ఉంది ప్రాసెస్. ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేసి ట్రై అయితే చేయండి. మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF లింక్ అండ్ అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ట్రై అయితే చేయండి. మనం స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్టర్ పోస్ట్ చేయడానికి జస్ట్ ఒక 20-25 రూపీస్ అయితే ఛార్జెస్ అవుతాయి, ఎందుకంటే ఎన్నో లప్పు దాని మీద ఒక 10 రూపీస్ స్టాంప్ అంటిస్తాం కాబట్టి. సో మీరు ఖచ్చితంగా ఒక ట్రై అయితే చేయండి. మోస్ట్ ప్రాబ్లం మీకు ట్రై చేయలేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేసే వాళ్ళంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.